భవిష్యత్తులో చాలా పథకాలు తెచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి క్రీడాకారులను చాలా సందర్భాల్లో ప్రోత్సహిస్తూ వచ్చినాం. గతంలో సానియా మీర్జాను ప్రోత్సహిస్తే కూడా వరుసలో ఒక 30 విజయాలు సాధించింది అమ్మాయి. ఆమె కొంచెం ఆర్థిక ప్రేరణ ఇచ్చి కొంచెం సహాయం ఇచ్చి చేస్తే ఒక 30-34 మ్యాచ్లు కంటిన్యూ గెలిచిపోయి సంవత్సరం అంతా గెలిచినాను. సో అట్లే ఈ అమ్మాయి కూడా అటువంటి గెలవాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఆ అమ్మాయి ఘన విజయాన్ని సాధించి ఎల్లుండి హైదరాబాద్ 22 నాడు చాలా పెద్ద ఎత్తున స్వాగతం తెలపాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇలా క్యాబినెట్ జరిగింది. మంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి రాష్ట్రం పక్షాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుని దానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. తదనంతరం భవిష్యత్తులో అమ్మాయి బాగా ఎదగడానికి ముందుకు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆమె ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి ఒక 5 కోట్ల నగదు ఆ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఇక్కడనే గోపీచంద్ అకాడమీలో ఫర్దర్ కోచింగ్ కూడా తీసుకుంటుంది కాబట్టి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఒక 1000 గజాలు ఇంటి స్థలం కూడా ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి ఒకవేళ ఉద్యోగం చేస్తా అంటే ఆ అర్హమైనటువంటి ఉద్యోగం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించి హైదరాబాద్లో మంచి విజయం సాధించే దిశగా క్రీడాకారులను తయారు చేసిన గొప్ప వ్యక్తి అతను దాదాపుగా టాప్ 50 వరల్డ్ ప్లేయర్స్ బ్యాడ్మింటన్లో కశ్యప్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, సైనా నెహ్వాల్ కావచ్చు, ముత్తా జ్వాల కావచ్చు, సింధు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయనే తయారు చేశారు. అద్భుతంగా ఒక 6 వరల్డ్స్ టాప్ 50లో 6-7 ప్లేయర్స్ తయారు చేసిన కనుక ఆ అకాడమీ కూడా బాగా జరగాల, అది కూడా బాగా పైకి రావాల్సిన కలిసి మంచి క్రీడాకారులను తయారు చేసినటువంటి సామర్థ్యం గోపీచంద్ గారికి ఉంది కాబట్టి అతనికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 1 కోటి రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సైమల్టేనియస్ గా సాక్షి మలిక్ అనే అమ్మాయి హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి అమ్మాయి ఒక కాంక్ష పథకాన్ని ఆ అమ్మాయి రెజ్లింగ్ సాధించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆ అమ్మాయి కూడా 1 కోటి రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈసారి అంతా మహిళలదే హవా ఉంది. 2 పథకాలకి 2 కూడా మహిళలు తీసుకొచ్చిండ్రు. చాలా సంతోషమైన విషయం. దీని తర్వాత మరో ముఖ్యమైన విషయం, ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్రానికి సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు కూడా స్వాగతించినాయి. అందరూ కూడా ఏర్పాటు కావాల్సింది అని చెప్పినారు. కాకపోతే ఏర్పాటు చేసే విషయంలో ఉండేటువంటి మార్గదర్శకాల రూపకల్పన ఇతరత్ర కొన్ని సూచనలు అన్ని పార్టీలు కూడా చేయడం జరిగింది. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు వచ్చినాయి. మొట్టమొదలు చీఫ్ సెక్రటరీ గారితో వారి ఆధ్వర్యంలో కమిటీ వేసినాం. ఎప్పుడో 1.5 ఇయర్ బ్యాక్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత కలెక్టర్ల సదస్సులు కావచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, ప్రజాప్రతినిధులతో చర్చలు కావచ్చు, అన్నీ కూడా జరిగినాయి. తద్వారా ఒక రఫ్ ఐడియాకి రావడం జరిగింది. మనకున్నటువంటి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద మనకుండే చట్టం ఉంది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చట్టం అది. దాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంది. ఆ చట్టం కిందనే గైడ్ లైన్స్ ఇష్యూ చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం సమంజసంగా ఉండదని చెప్పి అఖిలపక్షం భావించింది. ఈరోజు అందరూ కూడా ఆ పద్ధతిలోనే చేయాలని అన్నారు. దానిలో ఉండే సిస్టమ్ ఏంటంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిక్ చేయాలి యాక్ట్ ప్రకారంగా. ముసాయిదా ఒక ప్రతిని అధికారికంగా పబ్లిక్ చేయాలి. అది 22వ తారీఖు నాడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువ ఆలస్యం కూడా చేయొద్దు, మనం భావిస్తున్నటువంటి దసరా పండుగ నుంచే చేయాలని చెప్పి కూడా అఖిలపక్షంలో స్థూలంగా అందరి అభిప్రాయం అదే చెప్పినారు. చేయాలనుకున్నప్పుడు జిల్లాలు మళ్ళీ సెటిల్ కూడా కావాలి, అవి పనిచేయాలి, పనిచేయడం ప్రారంభించాలి, సెటిల్ కూడా కావాలి. పూర్తిగా ఆ గ్రిప్ రావాలి, అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్ అని చెప్పి అందరు కూడా భావించారు. కాబట్టి 22nd నాడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ అవుతుంది. అంటే ఏం జరుగుతుంది,
22వ తారీఖు నాడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిక్ అయితే దీనిలో కొత్త మండలాలు ఉన్నాయి, కొత్త రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, కొత్త జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు రియల్ రబ్బింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్లు, సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. నౌ దిస్ ఈస్ గోయింగ్ టు ద పబ్లిక్ డొమైన్, ప్రజాక్షేత్రంలోకి పోతున్నది. దానికి ఫుల్ పేజ్ యాడ్ కూడా ఇస్తారు, చాలా క్లారిటీ ఉండేటట్టు. ఎట్లా మండలం ఎట్లా ఉంది, మండల స్వరూపం ఏంది, డివిజన్ స్వరూపం ఏంది, జిల్లా స్వరూపం ఏందని సమగ్రమైనటువంటి యాడ్ కూడా ఇవ్వమని చెప్పినాం. ఇస్తే ఏమైందంటే ప్రజలకు తెలుస్తుంది మేము ఏ జిల్లాలో పోయినాం, మేము ఏ మండలంలో పోయినాం, మేము ఏ రెవెన్యూ డివిజన్లో ఉన్నాం అనే వివరాలు ప్రజలకు దొరుకుతాయి. అప్పుడు ప్రజల భావన మాకు బాగా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రజాక్షేత్రం నుంచి స్పందన ఏమవుతుంది, రియల్గా ప్రజలు ఏమనుకుంటారు అనేది ఇప్పుడు తెలుస్తుంది ప్రభుత్వానికి. నేను 50 మంది ప్రజలకు మనవి చేస్తా ఉన్నా, ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండడం కోసం, ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించి చేస్తున్నటువంటి స్టెప్. మా భావన ఏంటంటే దీనికి విస్తృత స్థాయిలో ప్రజల ఆమోదం ఉంది. ఎందుకు ఈ భావన మాకు కలుగుతుందంటే ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పినాం, పొందుపరిచినాం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్రంలో. దానికి అగెనెస్ట్గానే మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అంటే దిస్ ఇస్ రాటిఫైడ్ ఐటమ్ బై ద పీపుల్. కాబట్టి ఆ దృష్టితో చేస్తున్నాం. ఇక్కడ నుండి ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే, ఇప్పుడు చేసిన కూర్పు ఏదైతే ఉందో, ఒక వచ్చినటువంటి జిల్లా కలెక్టర్లు రకరకాల సదస్సులు, రకరకాల చర్చలు, సబ్ కమిటీలు అన్నీ చేసిండ్రు. ఇందులో ఏ ప్రాంతం వాళ్ళకైనా ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే అది తెలియజేయడానికి అవకాశం ఉంది. 30 రోజుల సమయం ఉంది సఫిషియెంట్గా. జిల్లా కలెక్టర్లకు తెలియజేయవచ్చు వాళ్ళ జిల్లాలలో ఇప్పుడున్న కలెక్టరేట్లో. లేదు నేరుగా తెలియజేయాలనుకుంటే CCLA కార్యాలయంలో తెలియజేయచ్చు. వాటి అన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది, సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలకు 99.9% ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగానే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అఖిల పక్షంలో ఇంకో మాట కూడా అనుకున్నాం, అవసరమైతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చే లోపు ఒక్కసారైనా లేదా 2 సార్లు అయినా సరే అఖిలపక్ష సమావేశం కూడా పెట్టుకోవాలని చెప్పి కూడా అనుకున్నాం. ఎందుకంటే సమగ్రంగా చర్చ జరిగితే మంచిది. కొత్త రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా మనకు తప్పు చేసే అధికారం లేదు కాబట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని మ్యాక్సిమం ప్రజలందరికీ నచ్చే విధంగానే తీసుకుపోవాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు పెట్టిన ప్రతిపాదన ఫైనల్ అని చెప్పి ఎవరు కూడా అనుకోవద్దండి. దీనిలో మార్పులు చేర్పులు చాలా జరిగే అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. డెమోక్రటిక్ ప్రాసెస్లో పోతున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి దాంతో పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్లో కొంత కన్ఫ్యూజన్ వస్తూ ఉంది, కొందరు క్రియేట్ చేస్తూ ఉన్నారు, కొంత వస్తూ ఉంది. ఎట్లా అంటే వరంగల్ జిల్లా యొక్క పరిస్థితి ఏంటంటే రూరల్ ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం వరంగల్లో ఉంటారు. సర్పంచ్ గారి మొదలు పెడితే నాయకులందరూ ఎన్ని ఉంటారు. వరంగల్ పట్టణం సెంట్రిక్గా ఉంటుంది ఎక్కువ. కాబట్టి మరి ఆ జిల్లాలో పెట్టుకున్న క్రైటీరియా ప్రకారం ఏం చేయాలా, డెఫినెట్గా 15 నుంచి 20 వరకే మండలాలు ఒక జిల్లాలో ఉండాలి, అంతకు మించి ఉండద్దు అనేది పరిపాలన సౌలభ్యం అనుకున్నప్పుడు. ఆ విధంగా పోతున్నప్పుడు కొన్ని పరిగణనలు ఉంటాయి, ప్రజలు అది కూడా ఆలోచించాల్సిన అక్కర ఉంటుంది. ఎట్లా అంటే పెక్యులియారిటీ ఉంటుంది. రూరల్ జిల్లా ఉంటుంది, స్టేట్ బార్డరింగ్లో ఫామ్ అయ్యే జిల్లా ఉంటుంది, అక్కడ జనాభా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు జరిగిన దానిలో నేను ఒకటి మీ దృష్టికి తెస్తాను. భూపాలపల్లి జిల్లా ఉంది. భూపాలపల్లి జిల్లా జనాభా తక్కువ ఉంటుంది కానీ ప్యూర్లీ ట్రైబల్ డిస్ట్రిక్ట్, అది అడవి జిల్లా. ఇప్పుడు ఏర్పడబోతున్న భూపాలపల్లి జిల్లా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో వచ్చేది ప్రస్తుత నిజామాబాద్ జిల్లా ఉంది కదా, దాని విస్తీర్ణం కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. అది అడవి ప్రాంతంగా ఉండడం, ఎక్కువ ఉండడం, ఏరియా ఎక్కువ ఉండడం బట్టి కూడా నిర్ణయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేషన్ ఉన్నాయి మనకు ఒక 5-6. వరంగల్ కార్పొరేషన్ ఉంది, కరీంనగర్ కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్లో సింక్రనైజ్డ్ పాపులేషన్ ఉంటుంది, ఎక్కువ చేరిన పాపులేషన్ ఉంటుంది. అది ఒక జిల్లా కేంద్రంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ జిల్లా పాపులేషన్ ఎక్కువ కనపడుతుంది మనకు. 14-15 లక్షలు. కరీంనగర్ అంటే అక్కడ 4 లక్షల మంది ఉంటారు, నిజామాబాద్ అంటే ఆ టౌన్లో 4 లక్షల మంది ఉంటారు. ఈ కొద్దిపాటి వ్యత్యాసం ఏం కనపడుతుంది అంటే పెద్ద పట్టణాలతో కూడుకున్న జిల్లా ఉన్నప్పుడు కొంచెం పాపులేషన్ సైజ్ పెద్దగా కనపడుతుంది. అక్కడ రెవెన్యూ నేచర్ ఆఫ్ వర్క్ తక్కువ ఉంటుంది, సివిక్ కమ్యూనిటీస్ అంటే మున్సిపాలిటీ చేసే పని ఎక్కువ ఉంటుంది, ఆ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఈ వ్యత్యాసం కూడా కొంత ఉంటుంది, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వరంగల్లో ఏమనుకున్నామంటే
వరంగల్లో మహబూబాబాద్ భూపాలపల్లి పోను దాదాపు 32-33 మండలాలు మిగులుతున్నాయి. ఆ 33 మండలాలు పెట్టి ఒకటే జిల్లా పెడితే మళ్ళీ కొంత అన్సైంటిఫిక్గా ఉంటుంది, అప్రోచ్ కరెక్ట్ కాదు. రెండు చేయాలంటే మరి ఎక్కడ పెట్టాలన్నప్పుడు ఆ పట్టణంలోనే రెండు పెట్టుకుందాం, ఏముంది బాగుంటుంది రెండు జిల్లా కేంద్రాలు అనుకున్నాం. అప్పుడు పట్టణం క్యారెక్టర్ పోదు. ఎట్లా అంటే మున్సిపల్ కార్పొరేషన్ అట్లే ఉంటుంది, ఆడ కూడా ఏదైతే అభివృద్ధి సంస్థ ఉందో అది అట్లే ఉంటుంది, అవేం డిస్టర్బ్ కావు. దాని నేచర్ అంతా అట్లే ఉంటుంది, దాని క్యారెక్టర్ అంతా అట్లే ఉంటుంది, దాని హెరిటేజ్ కూడా అట్లే ఉంటుంది. కాకపోతే నగరం అభివృద్ధి కావడానికి బాగా దోహదపడుతుంది. ఇక్కడ హెడ్ క్వార్టర్ వస్తుంది, అక్కడ హెడ్ క్వార్టర్ వస్తుంది. సివిక్ కమ్యూనిటీస్ అంతా మున్సిపల్ కార్పొరేషన్ తీరుస్తుంది, కూడా తీరుస్తుంది, పట్టణ విస్తృతి కూడా అట్లే జరుగుతుంది. ఈ విధంగా పెట్టిండ్రు ప్రతిపాదన. ఎందుకు పెట్టాలి? ఇప్పుడు సపోజ్ నేను హాంకాంగ్ పోయినా, అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ అడ్మినిస్ట్రేటివ్ మీరు యూనిట్ ఏమని పిలుస్తారంటే జిల్లా అని పిలుస్తాం సార్, డిస్ట్రిక్ట్ అని పిలుస్తామన్నారు. మీ పాపులేషన్ ఎంత అంటే 7 మిలియన్స్ అంటే 70 లక్షలు. మరి ఎన్ని జిల్లాలు అంటే 7 జిల్లాలు నేను చెప్పాను. అది టౌన్ నేషన్, అది వర్టికల్గా ఉంటుంది, పైకి బంగ్లాలలో ఉంటుంది, 100 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి. అక్కడ వర్టికల్ సిటీ అయినప్పటికీ కూడా 7 అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఢిల్లీలో 11 జిల్లాలని, ఢిల్లీ సిటీలో అన్నీ ఆ సిటీలోనే ఉంటాయి. దాంతో సిటీ క్యారెక్టర్ ఏం పోదు. సిటీ మళ్ళీ సిటీ ఉంటుంది, దానికి ఉండాల్సిన మున్సిపల్ పరిపాలన అంగంతా దానికి ఉంటుంది. అట్నే ముంబైలో 3 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు, ముంబై నగరంలో. మన దగ్గర కూడా హైదరాబాద్లో పాత రంగారెడ్డి ఇదంతా కలిపితే 4 జిల్లాలు అవుతున్నాయి. హైదరాబాద్ క్యారెక్టర్ ఏం పోదు కదా. జిహెచ్ఎంసీనే ఉంటుంది, హైదరాబాద్ సిటీగానే ఉంటుంది, క్యారెక్టర్ పోయేదే ఉండదు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడేటువంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అయితే తప్ప దాంతో పెద్ద మార్పు రాదు. అయినప్పటికీ వరంగల్ ప్రజలు ఇన్కన్వీనియన్స్ కూడా దాన్ని మార్చేస్తాం. ప్రభుత్వం దీని మీద పట్టుదలగా ఉండదు. పెట్టిన ఉద్దేశం ఏంది వరంగల్ ప్రజలకు తెలియాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. లేదు సార్ అప్పటికి కూడా మాకు వద్దు, మాకు ఒకటే, మా రెండు మొత్తం పట్టణం అంతా ఒకటి జిల్లాలో ఉండాలని మళ్ళీ కోరుకున్నారు అనుకోండి, ఒక జిల్లాలో పెడతాం. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజల అభీష్టం మేరకు, ప్రజల సౌకర్యం కొరకు, ప్రజలు కోరుకునే దిశగానే అంతిమ నిర్ణయం ఉంటుంది తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఉండదు, ఎవరి మీద రుద్దడం అంటూ ఉండదు. చేస్తున్నది ప్రజా సంక్షేమాన్ని కోరి కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రజాకాంక్షలకు వ్యతిరేకంగా ఉండదు. మేము చేయలేకపోయేది ఒకటి ఉంటుంది, మాకు చేయాలనే కోరిక ఉన్నా చేయలేకపోయేది ఒకటి ఉంటుంది. కొంతమంది జిల్లాలు కావాలని కోరుతున్నారు అక్కడక్కడ, దానికి వైబిలిటీ వస్తలేదు. వాళ్ళు దయచేసి అపార్థం చేసుకోవద్దు. మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే అన్ని దగ్గర చేయాలంటే నియోజకవర్గానికి జిల్లా పెట్టడానికి సాధ్యం కాదు. దానికి ఒక పద్ధతి కథ, ఇన్ని మండలాలు ఉండాలి, ఇన్ని ఉండాలి అనేది ఒక లెక్క ఉంటుంది, ఆ ప్రకారం చేయవలసి ఉంటుంది. ఎక్సెప్షనల్ కేసే తప్ప చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఎక్కడైతే జిల్లా కావాలని కోరుకొని అయితే లేదో వాళ్ళు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మీకు వ్యతిరేకమని కాదు. మీ పట్టణాలు అభివృద్ధి చెందడానికి, మీ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం వేరే స్ట్రాటజీ కూడా ఉంటుంది. కొన్ని సంస్థలు స్థాపించవచ్చు, ఇంకా చేయొచ్చు. మిమ్మల్ని వదిలేస్తారని కాదు, మీరు కూడా పరిగణలోకి తీసుకోబడతారు. కాబట్టి చిన్నబుచ్చుకోవద్దని చెప్పి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆ ప్రకారంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. క్యాబినెట్లో దీన్ని ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇది ఒక చర్చ వస్తుంది. ఇప్పుడు పంచాయతీరాజ్ జిల్లా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా పరిషత్, వాట్ విల్ హ్యాపెన్ అనేది ఒకటి వస్తుంది. రెండవది న్యాయ విభాగం, జస్టిస్ డిపార్ట్మెంట్ ఉంది, దాని ఏమవుతుంది, కోర్టులు ఇంత తొందరగా విభజన అవుతాయా అనే చర్చ వస్తుంది. అదేవిధంగా డీసీసీబీలు ఉంటాయి, డీసీఎంఎస్లు ఉంటాయి. వీళ్ళంతా ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉన్నారు. గతంలో మండలాలు తెచ్చినప్పుడు దానిలో నేను సభ్యునిగా ఉన్నా, ఎమ్మెల్యేల కమిటీ వేస్తే అందులో సభ్యునిగా ఉన్నా నేను. అప్పుడు ముందు ఏం చేసినప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి పరిస్థితి ఉండే. పంచాయతీరాజ్కు ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు, వాళ్ళని మధ్యలో తొలగించడం సాధ్యం కాదు. వాళ్ళ టర్మ్ కోసం ఎన్నుకోబడ్డారు కాబట్టి, ధర్మం కూడా కాదు. అయితే ఏమి జరుగుతుంది, కోర్టు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ డిపార్ట్మెంట్ నుంచి పోదాం మనం. కొత్త కోర్టులు ఏర్పాటయ్యే వరకు, కొత్త సెషన్ కోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటయ్యే వరకు ఇప్పుడున్న సెషన్ కోర్టులోనే న్యాయ వ్యవస్థ కార్యకలాపాలు జరుగుతాయి. ఎందుకంటే పెండింగ్ కేసులు ఉంటాయి. పెండింగ్ కేసు ఒక జడ్జి గారి విచారణలో ఉంటుంది, కొత్త కేసులన్నీ కొత్త దగ్గర నమోదవుతాయి. ఆ పెండింగ్ కేసు ఆ జడ్జి గారు విచారించాల్సి ఉంటుంది చట్టం ప్రకారంగా. సో దానికి సంబంధించిన చిక్కులున్నాయి. దాన్ని హైకోర్టు సీజే గారితో కూడా మేము మాట్లాడబోతా ఉన్నాం. ఇది చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాను. న్యాయ వ్యవస్థకు తీసుకోవాల్సిన సంబంధం అది ఏం చేయాలనేది హైకోర్టు సీజే గారి సూచనల ప్రకారంగా దాదాపు ఒక సంవత్సరన్నర కాలంలో అది సెటిల్ అయిపోతుంది. అదేవిధంగా జిల్లా పరిషత్తులు కానీ, కోఆపరేటివ్లు కానీ, డీసీఎంఎస్లు కానీ వాళ్ళ పదవీ కాలం ముగిసే వరకు వాటిని టచ్ చేయరు. అక్కడ కాంట్రవర్సీ లేదు. మొట్టమొదటి ఎగ్జిస్టెన్స్లో వచ్చేటివి అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, రెవెన్యూ డిస్ట్రిక్టు, వివిధ విభాగాలు, దాన్ని శాఖలు, ప్రభుత్వంలోని అన్ని శాఖలు వస్తాయి.
ఈ పర్టికులర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎక్కడైతే ఎన్నుకోబడి ఉన్నారో అక్కడ మటుకు వాటిని టచ్ చేయము, ఆ కాంట్రవర్సీలో పోదలుచుకోలేదు మేము. గతంలో మండలాలు తెచ్చి అవలంబించిన విధానాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది. ఫస్ట్ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, అది ఆ విధంగా జరుగుతుంది. దీని తదనంతరం అర్బన్ మండలాలు కొన్ని చేయాలని డిమాండ్ ఉంది. 1,50,000 జనాభా ఉన్న మున్సిపాలిటీలు ఉంటే దానికి సెపరేట్ అర్బన్ మండలం చేయడం జరుగుతుంది. తక్కువ జనాభా ఉంటే ఎంఆర్ఓ పని ఉండదు, ఆ ఎస్టాబ్లిష్మెంట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి అర్బన్ మండలం కావాలంటే క్రైటీరియా ఏంటంటే 1,50,000 మినిమం పాపులేషన్ ఉంటే ఆ ఎంఆర్ఓ గారికి ఆ సిబ్బందికి తగిన పని ఉంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఒక క్రైటీరియా పెట్టుకున్నాం. అదేవిధంగా రూరల్ మండలం కావాలంటే అధమపక్షం మినిమం జనాభా 35,000 ఉండాలి. 35,000 లోబడి ఉంటే అక్కడ ఉండబడే ఎంఆర్ఓకు ఎండిఓకు సఫిషియెంట్ వర్క్ ఉండదు, అది కొంచెం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. కాబట్టి 35,000 లేదా ఎబో ఉంటే రూరల్ మండలం కూడా కన్సిడర్ చేయబడుతుంది. అది కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, ప్రధానమంత్రి గారు మొన్న ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కానీ వారికి నేను ఒక హామీ ఇవ్వడం జరిగింది. జిఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తామన్నాం. పార్లమెంట్లో, రాజ్యసభలో మేము మద్దతు ఇవ్వడం జరిగింది. లోక్సభలో, రాజ్యసభలో కూడా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినాం. అట్లానే ఇది ఒక రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కాబట్టి మోర్ దాన్ 50% స్టేట్స్ కూడా దీన్ని పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జిఎస్టీ బిల్ మన శాసనసభ కూడా పాస్ చేసి పంపించే అవసరం ఉంటుంది. త్వరలోనే శాసనసభ ప్రత్యేక సమావేశం పిలవబోతున్నాం. లైక్లీ బహుశా సెప్టెంబర్ మొదటి వారంలోనే ఉండొచ్చు. ఇది జిఎస్టీ కోసం కాకుండా మన మాన్సూన్ సెషన్ కింద కూడా చేసేటువంటి సమావేశం కింద కన్వర్ట్ చేసుకుంటాం. మొట్టమొదటిగా జిఎస్టీ బిల్ని పాస్ చేసి పంపిస్తాం. ఆ ప్రకారంగా స్పీకర్ గారితో, గవర్నర్ గారితో నేను ఒకసారి మాట్లాడి ఈరోజు క్యాబినెట్లో అనుకున్నాం. వీలైనంత త్వరలో శాసనసభ సమావేశం పిలిచి ఈ జిఎస్టీ బిల్ని ఆమోదించడం, ఇంకా ఇతర కార్యకలాపాలు ఏమంటే కూడా చర్చించుకోవడం, చేసుకోవడం కూడా కొన్ని ఆర్డినెన్స్లు ఉన్నాయి, వాటిని బిల్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇతర అంశాల మీద చర్చలు కూడా చేయాల్సిన అక్కర ఉంది. వెరీ షార్ట్లీ శాసన సమావేశాలు కూడా పిలవాలని చెప్పి ఇలా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది. నేను వ్యక్తిగతంగా గవర్నర్తో, స్పీకర్తో మాట్లాడి దాని తేదీ 2-3 రోజులు ఖరారు చేసుకుని ముందుకు పోతాం. సార్ 23వ తేదీ నాడు మహారాష్ట్రతో తుది ఒప్పందానికి నేను పోతా ఉన్నాను. దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్. అందులో జరిగింది ఏంటంటే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అవలంబించినటువంటి వైఖరి వల్ల పక్కన పొరుగు రాష్ట్రాలన్నిటితో పంచాయతీ ఉంది, మహారాష్ట్రతో కూడా బాగా పంచాయతీ ఉండే. ఇప్పుడు నేను పోతే 3వ పర్యాయం. మొదటి పర్యాయం పోయినప్పుడు చర్చలు జరిపి సుహృద్భావ వాతావరణం నెలకొల్పించినాం. మేము కొత్తగా రాష్ట్రమైన తెలంగాణ కాబట్టి మేము శత్రుభావంగా ఉండదలుచుకోలేదు, లివ్ అండ్ లెట్ లివ్ లాగా ఉంటాం, మీతో సహాయం చేసుకోవడానికి వచ్చామని చెప్తే వాళ్ళు సంతోషపడ్డారు. ఏంది మీ ఏజెండా అంటే చెప్పినాం, పెండింగ్లో ఉన్న లోయర్ పెండింగ్ కావాలి, మాకు తమిళి వ్యవహారం తేలాలి, మేడిగడ్డ బ్యారేజ్ కూడా కట్టుకోవాలి, పెండింగ్లో ఉన్నటువంటి లెండి కెనాల్స్ కూడా స్పీడప్ కావాలి, ఈ వీటి మీద చర్చకు వచ్చామని చెప్తే మీరు వివరాలు ఇవ్వండి చేసుకుందామని చెప్పారు. రెండవ ట్రిప్లో పోయినప్పుడేమో వివరాలు ఇచ్చి ఇంటర్ స్టేట్ బోర్డును ఉనికిలోకి తెచ్చినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర తెలంగాణకు ఉండవలసిన సంబంధాల మీద ఇంటర్ స్టేట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో 2 ముఖ్యమంత్రులతో పాటు వాళ్ళు ఒక 5 మంత్రులు ఉంటారు, మనం కూడా ఒక 5 మంత్రులు ఉంటాం ఆ బోర్డు మీటింగ్లో. అంటే మన రెవెన్యూ మినిస్టరు, మన ఫైనాన్స్ మినిస్టరు, మన ఇరిగేషన్ మినిస్టరు, మన ఫారెస్ట్ మినిస్టరు, మన ఇట్లా ఒక 5 ఎనర్జీ మినిస్టర్, 5 మంత్రులు వాళ్ళు ఉంటారు, 5 మంత్రులు మనం ఉంటాం. అట్లనే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఉంటాడు. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ప్లస్ 2 ముఖ్యమంత్రులు, ఈ రాష్ట్రానికి చెందిన 5 మంత్రులు, ఆ రాష్ట్రానికి చెందిన 5 మంత్రులు, ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు. ఇది ఇంటర్ స్టేట్ బోర్డు. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శి. దిస్ ఇస్ ద ఇంటర్ స్టేట్ బోర్డు. సెకండ్ ట్రిప్లో ఏం చేసినామంటే ఇంటర్ స్టేట్ బోర్డును ఉనికిలోకి తెచ్చి మినిట్స్ రికార్డు చేయించి వచ్చింది. అప్పుడు ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నాం ఈ వీటి మీద ఒప్పందాలు చేసుకోవాలి. దాని తర్వాత లైడార్ సర్వేలు కావచ్చు, జాయింట్ సర్వేలు కావచ్చు కంప్లీట్ చేసిన తర్వాత, ఫీల్డ్ సర్వేస్ కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ ఒప్పందానికి 23 తారీఖు నాడు ఫైనల్ ప్యాక్ట్ సైన్ చేయడానికి నేను పోతున్నాను. ఇది డెఫినెట్లీ ఒక హిస్టారికల్ విక్టరీ. తెలంగాణ రాష్ట్రం నెలకొల్పుకుంటున్నటువంటి సుహృద్భావ వాతావరణంలో ఒక మంచి విక్టరీ. పొరుగు రాష్ట్రాలతో వ్యవహరించేటువంటి తీరు మీద మంచి పద్ధతిలో ముందుకు పోతున్నాం. మన కేంద్ర ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ లేకుండానే మ్యూచువల్గా మాట్లాడుకొని వాటర్ వార్స్ యుద్ధాలు జరిగేటువంటి సందర్భంలో రాష్ట్రాలు మాత్రమే మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకోవడం అనేది ఇట్స్ ఏ గుడ్ సంకేతం దేశానికి. ఇతరులకు కూడా మంచి ఆదర్శం ఇది. వేరే రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా ఉండే విధానం.
ఈ కయ్యం పెట్టుకుని అంటే బస్తీ మీద సవాలంటే నడవదు. మీరు బతకండి మమ్మల్ని బతకనివ్వండి అనే పద్ధతిలోనే డిప్లొమాటిక్గా వ్యవహారం చేసుకోవాలి తప్ప పంచాయతీ పెట్టుకుని జరిగేది కాదు. మనం విజయం సాధించినాం. 3 నేను మీకు కనపడతాయి. ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నాం, ఒక 1000 మెగావాట్స్ పవర్ పర్చేసింగ్ ఒప్పందం చేసుకున్నాం. వాళ్ళతో మంచి రిలేషన్ ఉంది మనకు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు సైన్ ద ఫైనల్ ప్యాక్ట్. అట్లనే చరిత్రలో వాళ్ళు ఎప్పుడు ఇవ్వలే కర్ణాటక. మనం ఎంత అరిచినా గీ పెట్టినా ఇవ్వలే. ఆంధ్రప్రదేశ్ నేను కూడా మినిస్టర్గా ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే చూసినాం. ఫస్ట్ టైం మంచినీళ్ళకి మనకు బాధ వస్తే నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఇరిగేషన్ మినిస్టర్ని పంపిస్తే 1 TMC వాటర్ కూడా కర్ణాటక ఇచ్చింది. ఇవ్వటమే కాదు, ఇప్పుడు మన RDS పని కూడా టేకప్ చేసి స్పీడ్గా కంప్లీట్ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ విధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలతోని బాగా ఉంటున్నాం. అట్లనే అదే సంబంధాలు కొనసాగిస్తాం. ఆ పద్ధతిలో ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్. మహారాష్ట్ర మీద కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తామంటారు సార్. 23వ తేదీన పండించింది, 23వ తేదీన నిరసన వ్యక్తం చేస్తుంది సార్. దానికంటే ముందు కొత్త జిల్లాలకు సంబంధించి సార్, కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి మండలాలు 2-3 జిల్లాలకు పోతున్నాయి. ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే తర్వాత రాబోయే సాధారణ ఎన్నికలు కూడా మరి ఏ విధంగా జరగబోతాయి? మీకు ఇష్యూ ఏంటంటే మనకు దేశంలో ఉన్నటువంటి సెటప్ చూస్తే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మేము ఇతర రాష్ట్రాలు ఎట్లుందని పరిశీలన చేసినాం. సిమిలర్ సిచ్యువేషన్ మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో హర్యానా రాష్ట్రంలో ఉంది. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉండాలనే నిబంధన ఇక్కడ లేదు. ఎలక్షన్ కమిషన్ డీలిమిటేషన్లో కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవకాశం ఉన్నంత మేరకు అని అన్నదే తప్ప కంపల్సరీ ఇక్కడ లేదు. సో అది ఇతర రాష్ట్రాల్లో ఉంది. మనకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు ఎంపీలు ఎట్లయితే ఉన్నారు, సపోజ్ భువనగిరి ఎంపీ గారు ఉన్నారు, ఆయన 3 జిల్లాలలో ఉన్నది. ప్రస్తుత జిల్లాలలో వరంగల్లో ఉంది, రంగారెడ్డిలో ఉంది. సేమ్ విల్ బి ద కేసు. ఏం పెద్ద తేడా రాదు. మనకు కొత్తగా ఏమనిపిస్తుంది అంటే అయ్యో గట్టెట్లా అనిపిస్తుంది. 4 రోజులు నడిస్తే అలవాటు అవుతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఎప్పుడైనా ఒక మార్పు వస్తున్నది అన్నప్పుడు దాని జనరల్గా మనం దానికి ట్యూన్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. దిస్ ఈజ్ ఫర్ ది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఎలక్షన్ డీలిమిటేషన్ సపోజ్ 26లో వస్తుంది అనుకోండి, దెన్ దే విల్ డిసైడ్. అప్పటికుండే పాపులేషన్ దాన్ని బట్టి ఓటర్స్ని బట్టి దే విల్ టేక్ ఎ డిసిషన్. దే విల్ టేక్ ఎ మహారాష్ట్ర ఒప్పందం మీద కాంగ్రెస్ 23న నిరసన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి మీది కాకి లెక్కలు అని చెప్పింది. నేను ఏమంటున్నా అంటే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మన్నో మశానం ఉంటే మాట్లాడుతుంటుంది. అలా ఏమీ లేదు, బుర్రలేనటువంటిది. వాళ్ళ కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి నాకు అర్థం కాలే, భౌగోళిక జ్ఞానం ఉన్నట్టు కూడా అర్థం కాలే. ఒకటే ఒక పాయింట్ చెప్తాను నేను. ఆల్మట్టి నారాయణపూర్లో నీళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి రాజోలి బండకు నీళ్ళు వస్తలే. ఓటర్కి ఏం చెప్పాలా? RDS ఉండేది తుంగభద్ర నది మీద. ఇది శంకరాచార్యులకు పీరుల పడుకుముడు పెట్టినట్టు. అది వాళ్ళ పరిజ్ఞానం. ఇక కావాలంటే ఏం మాట్లాడతాం ఒకటి. రెండవది, ఎవరైనా సరే అంత కుసంస్కారంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి ఒక పథకం ఇనాగ్రేషన్కి వస్తే ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తారు, రావద్దు ఈ పథకానికని. అది ఏ సంస్కారమో వాళ్ళే చెప్పాలి. 2, ఇలా ఒక చరిత్రాత్మక ఒప్పందం చేసుకొని పోతే ఎందుకు నిరసన తెలియజేయాలి? దేనికోసం మీరు నిరసన తెలియజేస్తాం? మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? రీజన్ ఏంది? దానికి కారణం ఉందా? ఒక గుడ్డి పిచ్చి వ్యతిరేకతన? వేర్ ఈస్ ద రీజన్? దే హావ్ టు టెల్ ద పీపుల్. నేను ఏమంటున్నా అంటే దే హావ్ టు టెల్. నువ్వు తెచ్చావా 152? కనీసం ప్యాక్ట్ చేసుకునే తెలివి లేదు మీకు. కేంద్రంలో ప్రధానమంత్రి కాంగ్రెస్, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కాంగ్రెస్, ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్. 3 ముఖ్యమంత్రులు, రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. ఈ పీరియడ్ అంతా కూడా ఈ 10 years పీరియడ్ ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్, బోత్ ద చీఫ్ మినిస్టర్స్ కాంగ్రెస్. ఆనాడు ఎందుకు చేయాలి మీరు అగ్రిమెంటు? అంటే మీరు అంత పట్టిదే బోకస్. అగ్రిమెంట్ లేకుండానే మీ ఇష్టం వచ్చినట్టు అడ్డుకోలుగా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు మీరు. ఇవాళ మేము చేసేది పర్ఫెక్ట్గా చేస్తున్నాం, శాశ్వతంగా. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సాక్షిగా ఇంటర్ స్టేట్ బోర్డు ఏర్పాటు చేసుకొని బాధ్యత చేస్తున్నాం. చాలా దీర్ఘకాలికంగా శాశ్వతంగా తెలంగాణకు లాభం జరిగే పనిచేస్తున్నాం. మేము నిరసన తెలియజేస్తాం. డెమోక్రసీ ఓకే, ప్రజలు నిర్ణయిస్తారు రేపు. మీ తెలివి ఏంది సార్? ప్రధాని పర్యటన మీద మీ అభిప్రాయం సార్? ప్రధాని పర్యటన మీద మీ అభిప్రాయం సంతృప్తికరంగా ఉందా? ప్రధాని ఎలాంటి హామీని ఇవ్వలేదు తెలంగాణకు అనే ఒక వాదన ఉంది. అది
अब హైదరాబాద్ జిత్నా ఆప్కా హై ఢిల్లీ ఆప్కా ఉత్నా హై అన్నాడు ప్రధానమంత్రి. దానికి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. సార్ మల్లన్న సాగర్ Speak in English, sir. Speak in హైదరాబాద్ మీద English, ఎంత హక్కు ఉందో sir. ఒక నిమిషం Speak. అండి, తొందరగా. హైదరాబాద్ మీద మీకు ఎంత హక్కు ఉందో ఢిల్లీ మీద అంత హక్కే ఉంది. ఆ తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ ఢిల్లీ దూర్ నయ్యి అని చెప్పిన అంటే దాని అర్థం ఏంది? సార్ మల్లన్న సాగర్ వివాదాస్పదం అవుతుంది సార్. జోనల్ వ్యవస్థకు సంబంధించి సార్ మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయాల్లో మళ్ళా చాలా మాట్లాడదాం brother. జోనల్ సిస్టమ్ సంబంధించి సార్ రీసెంట్ గా సిఎస్ గారు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమావేశం పెట్టారు. జోనల్ ఇష్యూ ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెప్పినవి ఏం కొత్త విషయం కాదు. జోనల్ వ్యవస్థ అనేది తెలంగాణకు ముల్కీ రూల్స్, అది చరిత్ర తెలుసుకోవాలా. తెలంగాణకు ముల్కీ రూల్స్ 1920లో నిజాం ప్రభుత్వం ఇచ్చింది. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అవి కంటిన్యూ అవుతాయని చెప్పి జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత లీగల్ బ్యాటిల్ జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది, తెలంగాణకు ముల్కీ రూల్స్ ఉండవలసిందే. ఆ తదనంతరం రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్చేసింది. ఆ సందర్భంలో ఇచ్చినటువంటిది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అందులో వచ్చినటువంటి జోనల్ వ్యవస్థ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు, ఇట్ హెస్ బికమ్ ఇర్రిలెవెంట్. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరే ఇర్రిలెవెంట్. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఏది అనుకూలం అట్లా చేసుకుంటారు. మొన్న ఆంధ్ర వాళ్ళు చేసుకున్నారు, లోకల్ క్యాడర్ విషయంలో ఎట్లా అవలంబించాలని ఒక మార్పు చేసుకున్నారు, కేంద్రానికి పంపించారు, కేంద్రం పర్మిట్ కూడా చేసింది. రేపు మేము కూడా మాకు ఈ జోనల్ వ్యవస్థ అవసరం లేదని చెప్పి పంపించబోతాం. కారణం ఏంటంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ స్టేట్ క్యాడర్ రెండు సరిపోతాయి అనేది ఇక్కడ మన ఉద్యోగ వర్గాలు అగ్రిమెంట్ చేసుకునే గవర్నమెంట్తో. వాళ్ళు కోరింది ఏంది, జోనల్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలు మా సీనియారిటీ మాకు కాపాడాలి, స్టేటస్గా ఉండాలని చెప్తున్నారు. దానికి ప్రభుత్వం అంగీకరించింది. వాళ్ళకి ఎవరికి కూడా భంగం రానియం. ఇప్పుడు జోనల్లో రావాల్సిన ప్రమోషన్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ వచ్చినటువంటి లాభాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో భంగపరచం, వాళ్ళ హక్కులను కాపాడతాం. జోనల్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎటువంటి నష్టం రానియకుండా చేస్తాం. కాబట్టి అన్ని యూనియన్లు, మేజర్ యూనియన్లు సంతకాలు చేసినాయి చీఫ్ సెక్రటరీ దగ్గర. చీఫ్ సెక్రటరీ గారు కూడా సంతకం చేసిన దాని మీద. తెలంగాణ ఎన్జిఓస్ కానీ టీజీఓస్ కానీ పిఆర్టీయూ లాంటి మేజర్ టీచర్ యూనియన్స్ కానీ అనేక డిపార్ట్మెంట్లు కానీ సెక్రటరీ యూనియన్ కానీ అందరు కలిసి సంతకాలు చేసినారు. దాని మీద ఎటువంటి వివాదం లేదు, అవసరం దానికి కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. Sir, speak in English about Sindhu, sir, please. నేను చెప్పిన కదా మళ్ళీ Sir, speak in about Sindhu. నైమ్ కేసుకి సంబంధించి మంచి అప్రిసియేషన్ వచ్చింది గవర్నమెంట్ కి. ఆ తర్వాత ఆ భూములకు సంబంధించి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి తిరిగి ఇస్తారా, ఏం చేయబోతుంది ప్రభుత్వం? నేను సిట్ ఆఫీసర్ నన్ను గట్లాడితే అది ఏం జరుగుతుందో అని వివరాలు రాని కదా పూర్తిగా. పోలీస్ ఆఫీసర్ అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడిగితే ఎట్లా? Sir, speak in English, sir, about One thing, మీరు అడిగిన ప్రశ్న నేను ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా. కొంతమంది వేధిస్తున్నారు. నయీం బాధితులు ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళకి న్యాయం చేస్తాం, అందులో అనుమానం లేదు. తప్పకుండా భూములు గుంజుకోబడితే, అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకోబడితే ప్రజలకు వాళ్ళకే ఇప్పించే ప్రయత్నం మాత్రం 100%. వాళ్ళ ఆస్తి పాపం వాళ్ళకి చెందాల్సిందే, అందులో బేసియం లేదు. తప్పకుండా వాళ్ళకి సంపూర్ణ న్యాయం చేద్దాం. రాజకీయ నాయకులు English, sir, English, please, please. సార్ నయంతో సంబంధాలు ఉన్న రాజకీయ నాయకుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? మీకు ఏమైనా సంబంధం ఉందా వాళ్ళతో? రాజకీయ నాయకులు సార్ నేను ఏమంటున్నా అంటే జరుగుతుంది కదా కాదమ్మా. నేను ఏమంటున్నా అంటే సార్ పోలీస్ వాళ్ళని నేను నిన్ననే కొంచెం ఆరిసిన. కారణం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని పిలుచుకొని ఏం జరుగుతుందని చెప్తే అంతవరకు మీరు రాసుకుంటారు, పేపర్లో అంత వస్తుంది. వాళ్ళు చెప్తలేరు కాబట్టి ఎవరు చూసింది వాళ్ళు రాసుకుంటారు, అంతే కదా. ఎక్కడి నుంచో ఎవరో చెప్పావు, ఆఫీసర్ చెప్పావు, ఆయన చెప్పే ఓ విలేకరు దొరికే ఆయన రాసుకుని ఆయన ఇంకో ఫ్రెండ్కి చెప్పే ఇట్లా నడుస్తాను. నేను ఏమన్నా అంటే ఏంది నాకు అర్థం కాదు, పెద్ద సీరియల్ స్టోరీ లాగా అయిపోయింది. వాస్తవం ఏందో ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు మీకు ఏం తేలితే అది అఫీషియల్లీ బాధతో ఒక ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది జరుగుతుంది ఇప్పటి వరకు ఇది తేలింది, ఇగో ఇది ఈ పురోగతి ఉంది అని చెప్పండి. ఎందుకు చెప్పారు మీరు అని నేను మొన్న నాకే మంచిగా అనిపించారు. రోజు పేపర్లు చదువుతుంటే అసలు ఒక్కటి మాత్రం డెఫినెట్ అండి, 100% నేను చెప్తాను. లా అండ్ ఆర్డర్ విషయంలో నేను ఇండిపెండెన్స్ డే నాడు కూడా చెప్పాను, అది ఏది ఏమైనా సరే కానీ చాలా కరుకుగా ఉంటాం, ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం. దుష్ట శక్తులకు ఎట్టి స్కోప్ కూడా ఇవ్వం. ఖచ్చితంగా కమ్ వాక్మే అక్కడ రాజీ పడే ప్రశ్న లేదు, నంబర్ 1. నంబర్ 2, ఎవడు నేరం చేస్తే వాడు శిక్ష అనుభవించక తప్పదు. వాడు ఎవడన్నా కానీ, వాడు రాజకీయ నాయకుడు కానీ అధికారి కానీ డెఫినెట్లీ చట్టం తన పని తాను చేస్తుంది. మాకు అటువంటిది ఏమి ఆలోచన ఎవరితోని ఎవరికి భయపడే అక్కర మాకు లేదు. ఇక కొంతమంది
జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఒకడు, సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఒకడు, అసలు ఆ దుష్ట శక్తులను పెంచి పోషించినోడు ఇప్పుడు ఎక్కువ పడతాడు. ఆ ఇతనం పెట్టినోడు ఒకడు, దాన్ని పెంచినోడు ఒకడు, నాకు అర్థం కాదు. అబౌట్ సింధు సార్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. ఎంక్వైరీ జరుగుతుందమ్మా, ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు నేను మాట్లాడుకున్నాం. డెఫినెట్ గా ఎంక్వైరీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. ప్లీజ్. పోలీస్ అసోసియేషన్ వాళ్ళని పంపించాను డీజీ గారు అక్కడికి. యాక్చువల్గా ఏం జరిగింది అనేది మాకు కూడా కన్సర్న్ ఉంది. తప్పకుండా ఎవరన్నా అనవసరంగా ఎక్సెస్ పోయి అతనికి ఆత్మహత్య కారట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం డెఫినెట్. సార్ హైకోర్టు విభజన మీద ఢిల్లీలో ధర్నా చేద్దామన్నారు ఆ టైంలో. సో నెక్స్ట్ దాని స్టెప్. ప్రైమ్ మినిస్టర్ గారు నేను కలిసినప్పుడు నాకు వారు హామీ ఇచ్చారు, ఐ విల్ పుట్ మై వెయిట్ బిహైండ్ ఇట్ అని. ఆ తర్వాత హైదరాబాద్ మన సీజే గారు వచ్చినప్పుడు వారిని కూడా నేను కలిసినాను. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ధర్నా చేయాలంటే లాస్ట్ స్టేజ్ అది. ఇక అయితే లేదనుకున్న వర్షం అయితే లేదన్నప్పుడు ధర్నా పోతాం. ఆ సందర్భంలో నేను కలిసినప్పుడు దేశ ప్రధాని, దేశ ఉన్నత న్యాయమూర్తి మీరు వెయిట్ చేయండి, కొంచెం టైం ఇవ్వండి, చేస్తామని చెప్పారు. కాబట్టి వీఆర్ వెయిటింగ్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకవేళ కాయని పరిస్థితి ఉంటే చివరికి అదే పరిస్థితి చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్ అబౌట్ సింధు ప్లీజ్. సార్